నిండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి చాలా కోపంగా ఇంటికి చేరుకుంటుంది. చెంబ మనోహరిని చూస్తూ అరుంధతి పాప బాగి ఇక్కడే ఉన్నారు. ఒకవైపు అంజు చదువుతున్న స్కూల్లోనే అరుంధతి పాప కూడా ఉంది. ఇటు ఏమో బాగి ఆశ్రమంలో ఉంటుంది. ఒకవేళ అమరేంద్ర సార్కి బాగి కానీ పాప కానీ కంటా కనపడితే ఇంటికి తీసుకొస్తారేమో అని చెంబ అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి ఇంటికి రాకూడదు అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఇంకా 2 సంవత్సరాలు గడిచినాక రావాలి అనుకుంటుంది. ఈలోపు నేను తనని బ్రతకనివ్వనుగా అని మనోహరి అనుకుంటుంది. ఈలోపు అమర్కి పిల్లలకి తెలిసే ఛాన్స్ ఉంది. మనం జాగ్రత్త పడాలి మనోహరి అని చంబా మనోహరికి చెప్తూ ఉంటుంది. బాగి ఎందుకు వెళ్ళింది అని పక్కన పెడితే అమర్ సారు పిల్లలు బాగి కనపడితే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. అలా అయితే రేపు మనం స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ మేడం అంజు సరిగా చదవట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా, నేను అప్పుడు ఒక మంచి స్కూల్ని సజెస్ట్ చేస్తాను అంటుంది మనోహరి. అంజుని అక్కడ నుండి వేరే స్కూల్కి పంపించేస్తే భాగమతి కనపడిద్దన్న భయం మనకు ఉండదు అని మనోహరి చంబా అనుకుంటూ ఉంటారు. బాగే ఎలాగో ఇంకా 2 సంవత్సరాల దాకా రాదు. ఈలోపు నేను అమర్ని నా సొంతం చేసుకుంటాను అంటుంది మనోహరి. ఇంతలో మనోహరి చంబాని ఇలా అడుగుతూ ఉంటుంది. నువ్వు నాకేదో తైలం ఇస్తానన్నావు కదా అని అనగానే ఇస్తాను మనోహరి అని చంబా అంటుంది. అంజు స్కూల్లో ఆరు పాపతో జరిగిన సన్నివేశం అమ్ముకి, ఆనంద్, ఆకాష్కి చెప్తూ ఉంటుంది. రేపు మనం వాళ్ళ స్కూల్కి వెళ్దాం అనేలోపు రేపు సండే కదా అని అనుకుంటారు. సరే రేపు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళొచ్చా అని అమ్ము అడుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆశ్రమం ఎక్కడుందో మనకు తెలియదు కదా, ఖచ్చితంగా న్యూ అడ్మిషన్స్ వాళ్ళ పేరెంట్స్ని రేపు రమ్మన్నారు. తను రేపు రావచ్చమ్ము అని అంజు అంటుంది. అయితే రేపు సండే కదా, మనం ఆ పాపతో టైం స్పెండ్ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు పిల్లలు. తన పేరు అరుంధతి అంటున్నావు కాబట్టి మన అమ్మ పేరే అచ్చం అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక నలుగురు పిల్లలు పాప గురించి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమర్ కూడా అప్పుడు ఆ పిల్లల మాటలు విని ఆ పాపను చూస్తుంటే అచ్చం నా కూతురులానే అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. తన పేరు అరుంధతి, బాగీకి కూడా ఈ సేమ్ ఇలాగా 5 సంవత్సరాల పాప మాత్రమే ఉంటుంది అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. రాజుగారేమో తను ఒక అనాథని చెప్పారు. అమరు ఖచ్చితంగా రేపు నేను వెళ్ళి ఆ పిల్లని ఒకసారి ఎత్తుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. రాజుగారు, బాగి, అరుంధతి అందరూ స్కూల్ దగ్గరికి చేరుకుంటూ ఉంటారు. అప్పుడు రాజుగారితో బాగి ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు సండే ఎవరు ఉండరు కాబట్టి నేను ప్రిన్సిపల్ మేడంని కలిసి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే రాజుగారు, మిమ్మల్ని వారు గుర్తుపడతారేమో అమ్మ అని రాజుగారు అంటూ ఉంటారు. ప్రిన్సిపల్ మేడం నన్ను గుర్తుపడతారు కాబట్టి ఇప్పుడు అనాథాశ్రమంలో పాపకి నేను గార్డెన్గా ఉంటున్నాను అని చెప్తాను అని బాగి రాజుగారికి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, మీరు త్వరగా వెళ్ళండి అని రాజుగారు తొందర పెడుతూ ఉంటారు. పాపని వదిలిపెట్టి బాగి ప్రిన్సిపల్ మేడం రూమ్ దగ్గరికి వెళ్తుంది. బాగి, పిల్లలు, మనోహరి, ఆనంద్, ఆకాష్, అమర్ అందరూ స్కూల్ వద్దకు చేరుకుంటారు. అంజు పాపను చూడగానే ఇదిగో ఈ పాపే అని ఆరుని అమ్ముకి, ఆనంద్, ఆకాశులకి పరిచయం చేస్తూ ఉంటుంది. నువ్వేంటి ఈరోజు ఎక్కడికి వచ్చావు అని ఆరు పాపను అడుగుతూ ఉంటారు. నాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది అని ఆ పాప చెప్తూ ఉంటుంది. మీ అమ్మ వచ్చిందా అని అంటాడు అమరేంద్ర. ఆ పాపను చూస్తూ అందరూ మురిసిపోతూ ఉంటారు. ఒక్కొక్కరితో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా అరుంధతితో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ బాగి ప్రిన్సిపల్ రూమ్కి చేరుకోగానే ప్రిన్సిపల్ మేడం, ఓ బాగి మేడం ఏంటి మీరు వచ్చారు అనగానే ఆరు పాప పేరెంట్స్ని మీరు కలవాలి అనుకున్నారంట కదా, అందుకే వచ్చాను అంటుంది. మీరు అరుంధతి వాళ్ళ అమ్మ కాదు కదా అని అనగానే కాదు, ఒకసారి ఆశ్రమంలో మేము డబ్బులు ఇచ్చాము, అలాగే అక్కడున్న పిల్లలందరూ అప్పటి నుంచి నా పిల్లల్లాగే అనిపిస్తున్నారు, అందుకే ఆ పిల్లలందరినీ నా పిల్లల్లాగే చూసుకుంటాను, అందుకే ఆ పాప తరపున తల్లిగా వచ్చాను అనగానే ప్రిన్సిపల్ మేడం గుడ్ అంటుంది. ఆ పాప చాలా బాగా చదువుతుంది అని చెప్తూ ఉంటారు ప్రిన్సిపల్ మేడం. ఇక ఇంతలో పిల్లలు అమరు వీళ్ళమ్మ ఎవరా అని చూస్తూ ఉంటారు. అప్పుడు అమర్ రాజుగారిని ఇలా అడుగుతూ ఉంటాడు. తను అనాథ అని చెప్పావు కదా, తనేమో అమ్మ ఉంది అని అంటుంది అని అడుగుతూ ఉంటాడు అమర్. ముందు వాళ్ళ అమ్మని మీట్ అవుదాం రండి సార్ అని రాతోడు అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. బాగి ఇంతలో ఎటువైపు వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటారు. బాగి వెనుక నుండి అమర్ని చూస్తుంది. ఆయన రాతోడు, ఇక్కడికి వచ్చారేంటి, బుజ్జమ్మను కూడా స్కూల్ గ్రౌండ్లోనే వదిలేశాను, ఈరోజు సండే కాబట్టి నేనేదో ప్రిన్సిపల్ మేడం దగ్గర కవర్ చేశాను, ఇక వీళ్ళు నన్ను చూస్తారేమో అని వెనక వైపు గేట్ నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది బాగి. అమర్ వాళ్ళు బాగి గురించి వెతుకుతున్నప్పుడు దారిలో బాగి పట్టి పడిపోతుంది. ఆ పట్టి చూడగానే అమరు ఇది బాగి పట్టినే అని గుర్తుపడతాడు. ఇది ప్రేమగా నేనిచ్చిన కానుక తనకి
అంటే బాగి ఖచ్చితంగా ఇక్కడే ఉంది. మనం తనని ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలి. మన నుంచి తను తప్పించుకుంటుంది. ఇక వెనక నుంచి వెళ్తూ ఉంటే బాగి చేతిని పట్టుకుంటాడు అమరేంద్ర. అమర్ అలా చేయి పట్టుకోగానే బాగి భయపడిపోతూ ఉంటుంది. బాగి ఎందుకలా భయపడుతున్నావు, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. 5 సంవత్సరాలు నన్ను విడిచి వెళ్ళిపోయావు. అలా నువ్వు వెళ్ళిపోవడమే కాకుండా నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు అంటాడు. అరుంధతి ఆరు అంటే మీ అక్కే కదా, 6 పిల్లలను కూడా వదిలి వెళ్ళిపోయావు ఎందుకు బాగి అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఎందుకు తప్పించుకుంటున్నావు ఇలా నా నుండి అని అడుగుతూ ఉంటాడు. వద్దు, నన్ను బతిమలాడొద్దు అని అంటుంది బాగి. ఈలోపు రాథోడ్, ఎందుకమ్మా మిస్సమ్మ ఇలా చేస్తున్నావు, బస్సులో నుంచి తప్పించుకున్నావు మా కంటపడకుండా. నువ్వు పాప మాకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు, ఇలా చేయటం తప్పమ్మా అని అంటూ ఉంటాడు. అది కాదు రాథోడ్, నేను అసలు ఇప్పుడు ఏ విషయం చెప్పలేను మీకు. ఒక 2 సంవత్సరాలు ఆగండి, ఆ తర్వాత నేనే వస్తాను అంటుంది బాగి. ఇక 2 సంవత్సరాలు నా బిడ్డని నిన్ను చూడకుండా ఉండలేను బాగి అని అమర్ అంటూ ఉంటాడు. ఇంతలో పిల్లలు 4 పాపం తీసుకొని వస్తూ ఉంటారు. పిల్లలకి మిస్సమ్మ కనిపిస్తుంది. ఇక మిస్సమ్మకి ఏం చెప్పాలో ఏంటో అని కంగారుగా ఉంటుంది. అమ్మో, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది. మనోహరి మనసులో బాగి రానని చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు చంబ, నువ్వు ఇంకా ఎక్కడున్నావు అని మనోహరిని అంటూ ఉంటుంది. బాగిని చూడు, అమర్ కల్లే ఎంత ప్రేమగా చూస్తుందో అని అంటుంది చంబ. మిస్సమ్మ, నువ్వు మాకు దూరం అయ్యావు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే మాకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లు ఉంది. అప్పుడు పిల్లలు, నువ్వు కానీ మా ఇంటికి రాను అని చెప్తే మేము కూడా నీ దగ్గరే ఉంటాము అని, అవునా డాడీ అని వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటారు అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు. అప్పుడు అమర్ కూడా, నేను కూడా మీరందరూ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని అమర్ కూడా అంటాడు. అప్పుడు బాగి, నేను ఎలా మీకు అర్థం అయ్యేలా చెప్పాలి, అయ్యో అనుకుంటూ ఉంటుంది. మనోహరి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది. ఏం చెప్తావు, ఉన్నదే చెప్పు, నువ్వు ఎందుకు వెళ్ళావో ఆ కారణం చెప్పు అంటుంది. బాగి చెప్పబోతుంటే నేను అని మనోహరి ఆపేసి, బాగి నువ్వు ఇంటికి వచ్చి తీరిగ్గా ఆలోచించుకొని నువ్వేం చెప్పదలుచుకుంటున్నావో అప్పుడు చెప్పు అంటుంది మనోహరి. నువ్వు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కాముగా చూస్తూ ఉంటాం అంటుంది మనోహరి. ఇంతలో అమరు, నా బిడ్డని నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదు అంటాడు మిస్సమ్మని. పాప గ్రౌండ్లో నుంచొని వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఏంటి మా అమ్మని వీళ్ళందరూ చుట్టుముట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని పాప అనుకుంటూ ఉంటుంది. ఇక అంజు వాళ్ళ దగ్గరికి వచ్చి, పాప ఏంటి మా మమ్మీతో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు, నువ్వెవరో కాదు, మా అమ్మవి, మా చెల్లివి అని చెప్తూ ఉంటారు బుజ్జమ్మతో. మా చిట్టి బుజ్జమ్మవి అని అంజు అంటుంది. నిజం చెప్పాలంటే నీ చేతి స్పర్శ తగలగానే నువ్వు మా మిస్సమ్మ కూతురు అని మాకు అర్థమైపోయింది. నువ్వు మా అమ్మవేనని మాకు అప్పుడే అర్థమైపోయింది. అమరేంద్ర పాపని ఎత్తుకొని ముద్దు పెడుతూ, 5 సంవత్సరాలుగా నాకు దూరం అయిపోయావమ్మా ఆరు అని అంటూ ఉంటాడు. పాపని హత్తుకొని ముద్దు పెడుతూ ఉంటాడు అమర్. ఇక ఆ పాప వైపే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు అమరు, పిల్లలు. మిస్సమ్మ, ఇంకా మా నుంచి దూరం అవ్వద్దు, ఇక వచ్చేయాలి నువ్వు అంతే అని రాతో చెప్తాడు. ఇక చేసేదేమీ లేక మిస్సమ్మ అమర్తో పిల్లలతో ఇంటికి చేరుకుంటుంది. బాగి రావడంతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. బాగి నువ్వు వెళ్ళిపోయాక మనోహరి తన జీవితాన్నే పక్కన పెట్టి ఇల్లు పిల్లల్ని చూసుకుంది. అప్పుడు మిస్సమ్మ, ఇకపై కేర్ టేకర్ మనోహరి అవసరం లేదండి, ఇంక నేను వచ్చేసానుగా అంటుంది. ఇంతలో అమర్, బాగి నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇన్నాళ్ళు తప్పించుకున్నావు మా నుంచి అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి అమ్ము పాప గురించి చెప్తూ ఉంటుంది. పిల్లలందరూ మిస్సమ్మ మాటలు విని బాధపడుతూ ఉంటారు. మాపై ఎంత ప్రేమ మిస్సమ్మ అని అనుకుంటూ ఉంటారు. నువ్వు బుజ్జమ్మ మా కోసం దూరంగా వెళ్ళిపోయారు, మా ప్రాణాల కోసం ఇన్నాళ్ళు దూరంగా ఉండి కష్టపడ్డారు అని పిల్లలు అంటూ ఉంటారు. అక్క వెళ్ళిపోయి మిమ్మల్ని నా చేతిలో పెట్టింది. నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన నేను మీకు 5 సంవత్సరాలు దూరం అయిపోయాను. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు బాగి, నీ సమస్య ఏంటో చెప్పు అంటారు అమర్. అమ్ముకి పాపకి గండం ఉందంటే వెళ్ళాను. అప్పుడు అమర్, ఒకవేళ గండం ఉందే అనుకో, నిజంగా పరిహారం కోసం స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అంటాడు అమర్. అసలు నీకు ఏ పంతులు చెప్పారు అని అంటూ ఉంటారు. ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంటే ఆ రోజు పాపకి మనం అక్షాభ్యాసం చేశాం కదా, ఆ రోజు వచ్చిన పంతులు గారు నాకు చెప్పారు అని చెప్తూ ఉంటుంది. ఆ పంతులే అరుంధతి, అమ్ము ఇంకా ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికి ప్రాణగండం అని చెప్తాడు. అందుకనే నేను అమ్మకి ప్రాణగండం అని చెప్పడం వల్ల అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు నేను అనాథ శరణాలయంలో స్కూల్ టీచర్గా పనిచేస్తూ బ్రతికాను. బుజ్జమ్మను పెంచుకుంటూ అలా బ్రతికేశాను. మీరు నాపై ఎంత ప్రేమ చూపించినా ఇంకా 2 సంవత్సరాలు నేను బయటే ఉంటాను అంటుంది బాగి.
బాగిని పట్టుకొని అమర్ వెళ్ళొద్దు అంటాడు. బాగి కళ్ళు చూస్తూ, నువ్వు ఈ కాలంలో పుట్టిన అమ్మాయివి. నువ్వు చెప్పే ఆ పంతులు గారు ఎక్కడ ఉన్నారు? ఈ మధ్య గుడిలో కూడా కనిపించటం లేదు. నువ్వు అలా పంతులు గారు చెప్పాడని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? నాకు ఒక మాట చెప్పాలి కదా అంటాడు అమర్. మనోహరి పంతుల దగ్గరకు వెళ్తుంది. అప్పుడు పంతులు గారు ఇలా అంటూ ఉంటాడు, మీరు ఇచ్చిన డబ్బులతోటి నా కూతురికి పెళ్లి చేశాను. తను అమెరికాలో చిత్రహింసలు అనుభవిస్తుంది అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. పాపాత్మురాల, నా నోటి నుంచి ఒక అబద్ధం చెప్పించి ఒక భార్యాభర్తలను ఇద్దరిని విడదీశావు అని చెప్తాడు. ఆ పాపం నాకు వచ్చేలా చేశావు అని చెప్తాడు పంతులు గారు. అమర్, భాగమతి గారు నన్ను క్షమించండి అని వాళ్ళిద్దరిని కూడా చూస్తూ అడుగుతూ ఉంటాడు పంతులు గారు. ఈ మనోహరి మీ ఇంట్లో ఉన్నంత కాలం మీరు విడివిడిగానే ఉంటారు అని పంతులు గారు చెప్తూ ఉంటాడు. ఇంతలో బాగి మనోహరికి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటుంది. మనోహరికి పెళ్ళి, పిల్లలు, బంధాలు ఇవన్నీ తెలియవండి. అందుకే పంతులు గారితో ఇలా అబద్ధం చెప్పించి నన్ను మీకు దూరం చేసింది అని చెప్తూ ఉంటుంది. మనోహర్కి ఒక విషయం తెలీదు. తను ప్రేమించిన అబ్బాయి తన కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడని. ఎవరు ఆ ప్రేమించిన అబ్బాయి అని అంటాడు అమరేంద్ర. రణవీర్ అమ్మా నాన్న ఒక అనాథని పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు. ఇంకా అందుకే వాళ్ళ ప్రేమ కథ అలా మిగిలిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం కలపాలి అని అంటుంటారు. ఇక పిల్లలందరూ మనోహరి ఆంటీకి రంగు వేసే వయసు వచ్చింది కదా మిస్ అమ్మ అని అంటూ ఉంటారు. రంగు వేసే వయసు వచ్చినా మనోహరికి కూడా ఒక తోడు కావాలి కదా అని మిస్ అమ్మ అంటుంది. రణవీర్ని ఇంటికి పిలిపించి ఆయన నేను దగ్గరుండి మరి నీ పెళ్లి జరిపిస్తాము అని అంటుంది మిస్ అమ్మ. నీకు ఓకేనా అని అడుగుతుంది మిస్ అమ్మ. ఈరోజు రివ్యూ ఇది జరిగింది. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.